నాటుకోడి కోడిగుడ్డు ములక్కాడ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదండి. అందులో అమ్మవారికి చూపించిన నాటుకోడము కూర అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. నేను ముందుగా చికెన్ నీట్గా కడిగేసుకుని ఉప్పు పసుపు కారం ముక్కలకు సరిపడే వేసి ఉడికించుకున్నానండి. నాటుకోడి డైరెక్ట్గా కూరలో వేస్తే ఉడకదు కాబట్టి ముందుగా ఉడికించుకున్నాను. ఎగ్స్ని కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడాక ములక్కాడలను కూడా వేసుకుని ఒక వేపుకుని పక్కన పెట్టుకున్నాను. అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకున్నానండి. గ్రేవీకి సరిపడి వేసుకోవాలి ఇప్పుడు అన్నీ. ఇంకా వేసుకుని 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకుని మగ్గించేసాక దాంట్లో మనం ఉడికించుకున్న చికెన్ కూడా వేసేసుకుని దాంట్లోనే ములక్కాడలను కూడా వేసేసుకోవాలండి. వేయించిన ములక్కాడలు కూడా వేయించుకుని అన్నీ బాగా కలిపేసుకుని దాంట్లోనికి కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడేంత కారం, గరం మసాలాలోనే ధనియా జీరా పౌడర్ అన్నీ కలిపి పట్టుకుంటానండి. ఆ పౌడర్ వేసేసుకుని ఒకసారి మూత పెట్టి చక్కగా అన్నిటిని మగ్గించేసుకోవాలి. మగ్గాక మనం ఒక గ్లాసుడు వాటర్ కూడా పోసుకోవాలంటే గ్రేవీ కూడా ఉండాలి కదా. వాటర్ పోసేసుకుని 2 ఎగ్స్ వేసేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుంటే కర్రీ అయితే కుత అంటూ భలే ఉడుకుతుందండి. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందన్నమాట. మనకి గ్రేవీ ఎంత కావాలో అంత క్వాంటిటీ ఉండేలా చూసుకుని ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి దించేసుకున్నాను. ఇంకా మనం పులావ్ చేసుకున్నాను కదా, పులావ్లో చికెన్ కర్రీ వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది.